Namaste. Please subscribe to get more updated videos please. మరిన్ని అప్డేటెడ్ వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ. Hi friends, and today there is a fantastic topic which is about the up on a bear over a pound, which gives a similar meaning paina mida. Many people usually commit a small mistake in this, but these mistakes degrade our personalities, so one should be very careful once using this. So let's go for in detail that where should this be used. రైట్ ప్లేస్, అప్ ఆన్, అబవ్, ఓవర్, అప్ ఆన్, ఇవి చూడ్డానికి అన్నీ ఒకేలాగే ఉంటాయి. దీని అర్థం పైన, మీద అని ఉంటాయి. లెట్స్ డిస్కస్ వెరీ సింపుల్ దెన్ వే టు యూస్ దిస్. ఎందుకు ఇలా వాడుతున్నారని కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. సో ద వన్ ఈస్ పైకి. అప్ మీన్స్ పైకి. ఏదైనా పైకి అంటే ఆకాశం వైపు ఏదైనా వెళ్తే దాన్ని అప్ అని మనం అంటాం. ఇక్కడ ఉదాహరణ చూద్దాం. ద బాయ్ క్లైంబ్డ్ అప్ ద ladder. సో అప్ ద హిల్ అని కూడా అనవచ్చు, క్లైంబ్డ్ అప్ ద ladder. ఇక్కడ అప్ ఇది ఉందన్నమాట. సో పైకి వెళ్తే క్లైంబ్డ్ అప్ ద ladder, ఆన్ ద ladder కాదు. ద సెకండ్ ఈజ్ ద థీఫ్ హ్యాస్ గోన్ అప్ ద రోడ్. అప్ ద రోడ్ అంటే పైకి వెళ్తున్నాడని, రోడ్డు ముందుకు వెళ్తున్నాడని. సో అప్ అండ్ డౌన్ అంటుంటాం కదా. అప్ అంటే ముందుకు వెళ్తాం, డౌన్ అంటే వస్తాం. దిస్ ఆల్సో కాల్ టు అండ్ ఫ్రో. ఫ్రో మీన్స్ నథింగ్ బట్ ఫ్రమ్. సో అప్ ద రోడ్ అంటాం. అండ్ ద థర్డ్ ఈజ్ అప్ స్టేర్స్. మనము అప్ అంటాం కదా, స్టేర్లు పైకి ఉంటాయి కాబట్టి అప్ స్టేర్స్ అంటాం. బట్ యూజువల్లీ పీపుల్ కమిట్ మిస్టేక్ ఈజ్ ఐ వెంట్ టు అప్ స్టేర్స్ అంటుంటారు. వెంట్ టు అనకూడదు ఇక్కడ, ఐ వెంట్ అప్ స్టేర్స్ అంతే. డౌన్ స్టేర్స్, అప్ స్టేర్స్. దెన్ 4 ఈజ్ ద ప్రైజెస్ ఆర్ అప్. సో రేట్లు కూడా పైకి వెళ్తుంటాయి. ద ప్రైజ్ ఈస్ కాల్ వెలా, అండ్ కాస్ట్ ఈస్ కాల్ హోల్. హోల్ మొత్తాన్ని కాస్ట్ అని, ఒక్కొక్క దాన్ని ఎంఆర్పి అంటుంటాం కదా, రీటైల్ ప్రైస్ అని. సో ప్రైస్ అంటే ఒక్కొక్క యూనిట్కి, కాస్ట్ అంటే హోల్ యూనిట్కి. ఓకే, దిస్ ఈజ్ నాట్ ద పాయింట్ టు సే హియర్, బట్ ద ప్రైజెస్ ఆర్ అప్. అప్ అంటే అర్థం పైకి, ఎక్కువైనాయి. 5 ఈజ్ టైమ్ ఈజ్ అప్. చూడండి, టైమ్ ఈజ్ ఓవర్ అని అంటుంటాం, అన్నా కూడా తప్పు లేదు, బట్ టైమ్ ఈజ్ అప్ ఈస్ ద కరెక్ట్. టైము పైకి వెళ్తుంది, డౌన్ వస్తుంది. టైమ్ ఈజ్ డౌన్ అండ్ టైమ్ ఈజ్ అప్. దెన్ అలాగే చేతులు కూడా పైకి పెడతాం కాబట్టి హ్యాండ్స్ అప్ అంటుంటాం. చూడండి ఎలా, ఇప్పుడు అప్ అనేది తెలిసిపోయింది అనుకుంటాను. సో పైకి వెళ్ళినప్పుడు ఎప్పుడో అప్ వెళ్తుంటాం. దెన్ వర్డ్స్ అప్, ఏం జరుగుతుంది, బాగుందా అంతా అనేదానికి వర్డ్స్ అప్ అంటారు. రైట్. దెన్ గివ్ అప్, బ్యాకప్, ఈ ఫ్రేజల్ వర్బ్స్. ఈ ఫ్రేజల్ వర్బ్స్ కోసం సెపరేట్ వీడియో చాలా సూపర్గా ఉంది, మనం త్వరలో అప్లోడ్ చేయబోతున్నాం. యూ కెన్ వాచ్ ఇట్ ప్లీజ్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. మీకు కింద మీకు రైట్ సైడ్లో ఒక చిన్న బటన్ ఉంటుంది, యూ కెన్ ప్రెస్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ద నెక్స్ట్ ఈజ్ ఆన్. ఆన్ అంటే మీద. సో పైకి అయితే ఇప్పుడు అప్ అన్నాం, మీద ఆన్ ద టేబుల్, ఇది అందరికి చిన్న తెలుసు. ఆన్ ద వాల్, అండ్ ఆర్మ్స్, చేతుల మీద. ఇక్కడ ఆన్ బెడ్, ఇన్ బెడ్. ఆన్ బెడ్ అంటే అర్థం బెడ్ పైన, ఇన్ బెడ్ అంటే జ్వరంలో ఉన్నప్పుడు వాడతాం, అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో. సో ఆన్ బెడ్ కరెక్ట్. సో ఆన్ అంటే మీద. అంటే మీద అంటే ఒక ఆబ్జెక్ట్కి ఇలా, ఇది బెంచ్ అయితే ఇక్కడ ఉంటుంది, ఆన్ అంటే కడుచుకొనే ఉంటుంది కాబట్టి ఆన్ అంటాం. రైట్ ప్లీజ్. సో ఆ విధంగా ఇన్ ఏ కార్, మనం చాలామంది వీఆర్ గోయింగ్ అంటే సంథింగ్ అని చెప్పి ఐఎమ్ ఇన్ ఏ కార్ అంటాం, కార్లో ఉన్నారని. సో మీరు కార్లో ఉండేది బాగానే ఉంది. కొంతమంది ఆన్ కార్ అంటుంటామంటారు. ఆన్ ప్లేన్ అండ్ ట్రైన్, పెద్దవి మాత్రమే మనం ఆన్ అనవచ్చు, చిన్న చిన్నవన్నీ ఇన్నే అనవాలి. ఇన్ కార్. బై కార్ అనేది కింద చెప్పుకుంటాం. యాక్చువల్గా బై కార్ అని ఎప్పుడు అంటామంటే ప్రయాణించినప్పుడు మాత్రమే అంటాం.
బై కార్, ఇక్కడ ఏ కూడా ఉండకూడదు. ఇలాంటి చిన్నవే పరీక్షలో ఎక్కువ మందికి ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా మెటీరియల్ ఏదో చదువుకొని వెళ్తారు, బట్ మనం చిన్న దాంతోనే అవుతాం. చూడండి, ఇక్కడ బై ఏ కార్ అనకూడదు, తీసేయాలి. ఇక్కడ బై కార్ అంటే ప్రయాణం అన్నమాట, ప్రయాణం. సో హౌ డి యూ కమ్ హియర్? ఐ కేమ్ హియర్ బై కార్, కార్ మీద వచ్చాను. బై బస్ మీద వచ్చా. సో ఇన్ అంటే వేర్ ఆర్ యూ, ఐఎమ్ సర్చింగ్ యూ అంటే ఐఎమ్ ఇన్ ఏ కార్, నేను కార్లో కూర్చున్నా అంటే అలా అనవచ్చు, రైట్. బట్ ప్లేన్ అండ్ ట్రైన్ కెన్ బి యూస్డ్. సో ఆ విధంగా థర్డ్ ఈస్ ఆన్ సండే. చాలా సండే అనేటప్పుడు ఆన్ మీద అంటే రోజుకి వాడతాం మనం, ఆన్ సండే అండ్ మండే అలాంటివి. మరి ఇన్ అంటే ఇన్ మంత్స్ ఇన్ ఇయర్స్, మనం ఆన్ జూలై అట్లా అనకూడదు. ఇన్ మంత్స్ ఇన్ ఇయర్స్, మంత్స్కు ఇయర్స్కి అయితే ఇన్, మిగతా వరకు ఆన్. ఈ చిన్నవి చూడడానికి చిన్నగానే ఉంటాయి. సో ఇన్ మెనీ ఎగ్జామ్స్ ఆల్సో ఇట్ ఈస్ యూజువలీ ఆస్క్డ్. చాలా పెద్దగా సెంటెన్స్ ఇస్తారు. ఇప్పుడు బ్యాంక్ చూద్దాం, పెద్దగా సెంటెన్స్ ఇచ్చింటారు, వీ కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ ఇట్. బట్ ద ఎర్రర్ మిస్టేక్ ఈజ్ అ వెరీ సింపుల్, రైట్ మై డియర్స్. లెట్స్ గో టు ది అదర్ వన్, రైడింగ్ ఆన్ ద స్కూటర్ హార్స్. సో మనం ఏదైనా నడిపినప్పుడు, రైడింగ్ చేసినప్పుడు రైడింగ్ ఆన్ ద స్కూటర్ హార్స్ అంటాం. అదే ఇట్లా రౌండ్గా ఉంటే అది డ్రైవింగ్ అంటాం, రైట్ ప్లీజ్. అండ్ దెన్ ఈస్ 5 ఈస్ పవర్ ఈజ్ ఆన్. ఆన్ అండ్ ఆఫ్ కూడా, ఆన్ అంటే మీద, పవర్ ఈజ్ ఆన్ మీద అంటే పవర్ ఆన్ అయింది, పవర్ ఆఫ్ అయిందంటాం. సో దీనికి కూడా ఆన్ మీద కాకుండా ఇది కూడా వాడతాం. దెన్ 6 ఈస్ కమ్ ఆన్, మీదకి రాండి అని అర్థం. కమ్ ఆన్ అంటే ఇక్కడికి రాండి అని అర్థం. సో గో ఆన్ కంటిన్యూస్ కూడా వాడతాం. టాక్ ఆన్, మాట్లాడుతూనే ఉండవు, క్యారీ ఆన్. సో ఈ ఆన్ అనేది ఎక్కడ వాడాలని అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో డిపెండ్ ఆన్. సో ఆన్ అంటే ఏంటంటే మీద అని అర్థం, నా మీద ఆధారపడినాడు. మరి అపాన్ కూడా అంటారు కదా, అంటే టోటల్ మీద ఆధారపడితే డిపెండ్ అని అపాన్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద సన్ డిపెండ్స్ ఆన్ ఫాదర్, ఆధారపడినాడు. ద సన్ డిపెండ్స్ ఆన్ అపాన్ హిస్ ఫాదర్, టోటల్గా ఆధారపడినాడు అనమాట, అంటే ఏ మాత్రం సంపాదించడు అని అర్థం, రైట్ మై డియర్స్. సో దెన్ అనదర్ ఈస్ అబౌవ్, వరుసలో పైన. ఇవన్నీ కేవలం పైన అని చెప్పా. అప్ అంటే పైకి, చూడండి డిఫరెన్సే. ఆన్ అంటే మీద, దెన్ అబౌవ్ అంటే వరుసలో పైన, వరుస ఉంటుంది కదా. సో ఈ వరుస ఉంటుంది ఇలా, వరుస దీంట్లో పైన అనమాట. ఇప్పుడు లిస్ట్ ఉంటుంది ఒకటి, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అట్లా, ఇది అనమాట. సో ఇది మనము అబౌవ్, కింద అంటాం, రైట్ మై డియర్స్. అండ్ లెట్స్ గో ఫర్ దిస్. మై నేమ్ ఈస్ అబౌవ్ ద లిస్ట్, నా పేరు పైన ఉంది. అబౌవ్ 50%, 50, 60, 70, 80 అంటుంటాం కదా, అలా అబౌవ్ ద లిస్ట్ అనాలి, ఆన్ ద లిస్ట్ అనకూడదు, రైట్ ప్లీజ్. సో వాటర్ ఈస్ అబౌవ్ ఇన్ ద బోర్డ్. సో వాటర్ కూడా అప్, అబౌవ్ అనాలి. పైన ఉండేదానికి వాటర్ ఈజ్ అప్ కాదు, వాటర్ ఈజ్ అబౌవ్ ఇన్ ద బోర్డ్. ఒకవేళ అంటే అది మీనింగ్ కామన్గా వేరేది ఉంటుంది. మనకి నీళ్లు పైన ఉన్నాయని చెప్పడానికి వాటర్ ఈజ్ అబౌవ్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంది. నెంబర్ 3 ఈజ్ నోస్ ఈజ్ అబౌవ్ ద మౌత్. మనకు తెలుసు. సో నోరు ఇది ముక్కు. సో నోస్ ఈజ్ అబౌవ్ ద మౌత్. ఇక్కడ ఆన్ ద మౌత్ అనకూడదు. సో అబౌవ్ ద మౌత్, మీదే కదా అనేసి ఆన్ అనకూడదు. అండ్ ద నెక్స్ట్ ఈజ్ అబౌవ్ ద ఏజ్. ఏజ్ కూడా అంతే, 9, 10, 11 ఇలా 9, 10, 11 అంటున్నాయి కాబట్టి అబౌవ్ ద ఏజ్ అని అనాలి. అలానే డయాగ్రామ్ ఈజ్ షోన్ అబౌవ్. డయాగ్రామ్ కూడా పైన పేజీలో మనం చూపించుంటాం కనుక, ఇది పేజీ అయితే డయాగ్రామ్ ఇక్కడ ఉంటే వీ హ్యావ్ టు షో డయాగ్రామ్ ఈజ్ షోన్ అబౌవ్, ఇలా చేయవచ్చు, రైట్ ప్లీజ్. సో అబౌవ్ మీన్స్ వరుసలో పైన. ఓవర్ మీన్స్ మీదుగా. మీద అన్న ఇందాక ఆన్ అంటే, మరి మీదుగా అంటే ఇక్కడ తగలకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చూపించా. సో ఇది ఇలా దీనిపైన ఉంటే ఆన్ అంటాం. యూజువల్లీ ద టీవీ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటుంటాం. ఓవర్ అంటే ఇక్కడ పైన. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కూర్చున్నట్లయితే ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది, ఇక్కడ ఫ్యాను. సో మనకి ఇక్కడికి తగలదు కాబట్టి దీన్ని మనము ఓవర్ అంటాం. ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మీ, నా మీద ఉంది. మీదంటే ఇక్కడ ఉండదు, మధ్యలో ఇలా ఉంటుందన్నమాట. సో ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మీ, చూడండి ఇలా. హెలికాప్టర్స్ హవర్స్ ఓవర్ మీ. హెలికాప్టరు నా మీద పోతుందంటే ద హెలికాప్టర్స్ హవర్స్ ఆన్ మీ కాదు, ఓవర్ మీ. దెన్ ఓవర్ అనే దాన్ని మోర్కి ఎక్కువ వాడుతుంటాం. మోర్ వెయిట్ ఉన్నారనేది ఓవర్ వెయిట్ అంటాం. యాక్షన్ ఎక్కువ చేస్తుంటారు అనుకోండి, మోర్ యాక్షన్ అని ఓవర్ యాక్షన్ అంటారు, రైట్ ప్లీజ్.
సో అలాగే దిస్ ఈజ్ 7th ఓవర్. ఓవర్ అంటే క్రికెట్ బాల్లో 7th ఓవర్ మీన్స్ 6th అయిన తర్వాత పై ఇలా మీదుగా ఇంకో దానికి వెళ్తుంది కాబట్టి దీన్ని ఓవర్ అంటాం. కాబట్టి 7th ఓవర్. ఓవర్ ఈస్ నథింగ్ బట్ కన్సిస్ట్ ఆఫ్ 6 balls అనుకుంటా, రైట్. ఓవర్ సో అది అనమాట, ఇక్కడ నుంచి కంటిన్యూగా వెళ్తుంది కాబట్టి ఓవర్. దిస్ ఈజ్ 7th ఓవర్. దెన్ 5th ఈస్ అంబ్రెల్లా ఓవర్ మీ. ఓవర్ మీ, అంబ్రెల్లా పైన ఇలా మనుషులుంటే అంబ్రెల్లా ఇలా ఉంటుంది కాబట్టి మనము ఓవర్ మీ అంటాం. అదే క్యాప్ అయితే ఆన్ ద హెడ్ అంటాం. చూడండి, క్యాప్ అనేది ఖర్చుకుంటే మనకి ఎక్కువగా ఖర్చుకుంటే ఇలా ఆన్ అంటాం. కొంచెం విడదీస్తే దాన్ని ఓవర్ అంటాం. రైట్ మై డియర్స్. సో కవర్ ది క్లాత్స్ ఓవర్ స్వీట్స్. కవర్ ది క్లాత్ ఓవర్ స్వీట్స్. సో ఆన్ స్వీట్స్ కూడా అనవచ్చా అంటే అనవచ్చు, బట్ ఇలా జరుగుతుంటుంది కాబట్టి ఇది ప్లేట్ అయితే ఇక్కడ స్వీట్లు ఉంటే ఇక్కడ నుంచి ఇలా కవర్ అవుతుంది కాబట్టి కవర్ ద క్లాత్ ఓవర్ స్వీట్స్ అని అంటుంటాం. ఎప్పుడైనా ఓవరే. అలాగా మనకి కప్పితే, సో అలాగే ఏమైనా చేస్తే ఓవర్ అంటారు. ర్యాప్ ద రగ్ ఓవర్ మీ. నా మీద బ్లాంకెట్ పరవండి. సో ఓవర్ అంటాం. రైట్ ప్లీజ్. దెన్ ఈస్ క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్. ఇక్కడ చాలామంది క్యాట్ జంప్డ్ ఆన్ ద వాల్ అంటే గోడ మీదకి అది జంప్ చేస్తే చచ్చిపోతుంది దాని మీద పడి. సో వాల్కి అటు సైడ్ మనకు జంప్ చేసిందని చెప్పాలి కాబట్టి క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్ అంటాం. అది ఇంటూ ద వాల్ అంటే ఇంటూ మీన్స్ లోపలికి. ఇప్పుడు మనం అది ప్రిపోజిషన్స్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. హియర్ పైన మాత్రమే ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్. ఓవర్ ద వాల్ అంటే మీదుగా జంప్ చేసిందనమాట. అలాగే 8th మినిస్టర్ ప్రిసైడ్స్ ఓవర్ ద మీటింగ్. మీటింగ్ మీదుగా మాట్లాడినారు. జనాలు ఉంటారుగా, సో జనాలందరి మీదుగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి ప్రిసైడ్స్ ఓవర్ ద మీటింగ్ అనాలి. అలాగే మదర్ వాచెస్ సీరియల్స్ ఓవర్ టీవీ. టీవీలో సీరియల్ ఇలా మీదుగా వస్తుంటాయి, ఒకటిపోతే ఒకటి కాబట్టి ఓవర్ టీవీ అంటాం. దాన్ని ఆన్ టీవీ అని కూడా అనవచ్చు. అలాగే 10 ది బస్ మూవ్స్ ఓవర్ ద టౌన్. సో వయా అంటుంటాం మనం ఓవర్ అని. సో ఇట్లా మీదుగా వెళ్తుంది కాబట్టి దాని మీద ఏం పోదు ఇళ్ళ మీద, సో మీదుగా పోతుంది కాబట్టి ద బస్ ఓవర్ మూవ్స్ ఓవర్ ద టౌన్ అంటారు. ఆన్ ద టౌన్ అని అనకూడదు, పైన అని మీనింగ్ వచ్చినప్పటికీ. అండ్ ద 11th ఈస్ ఆస్క్ ద సోల్జర్స్ టు బి రెడీ టు అటాక్. వాళ్ళు ఓవర్ అంటుంటారు. సో అయిపోయింది కనుక ఇంకొకరికి పాస్ అవుతుంది కాబట్టి ఓవర్ లాగా మనం క్రికెట్ బాల్స్లో ఓవర్ లాగా ఇంకొకరికి పాస్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఓవర్ అంటారు. ఇది మిలిటరీలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకు ఓవర్ ఆడతారో ఎప్పుడైనా చెప్పుకుందాం. రైట్ ప్లీజ్. సో దెన్ ఈస్ ఓవర్ అనేది మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకు, ఓవర్ అనేది ఎందుకు మిలిటరీ వాళ్ళు వాడుకుంటారు అంటే అక్కడికి వాళ్ళ డ్యూ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వైల్డ్లెస్ సిచ్యువేషన్స్ అక్కడ నాకు చెప్పడం ఏమంటే కొంతమందిని అడగ్గా, సో వైర్లెస్గా అన్ని మెసేజెస్ వస్తుంటాయి కాబట్టి ఒకరికొకరికి ఎవరిదో మరి మిక్స్ అవుతుందేమో, దానివల్ల హ్యాక్ చేసేటువంటి ప్రమాదాలు ఉంటాయి కనుక నాదే ఇది అయిపోయింది నేను మాట్లాడేది, ఇంకా నెక్స్ట్ వినేది కూడా ఇది నాది కాదు అనేటువంటి చెప్పడానికి కోసం అలా అంటుంటారని విన్నాను. ఆస్క్ ద స్కోల్ జస్ట్ బి రెడీ టు అటాక్ ఓవర్ అంటే ఎస్ వీ హ్యావ్ టేకెన్ ద డిసిజన్ ఓవర్ అని వాళ్ళు సమాధానం ఇస్తూ ఉంటారు. సో నవ్ వీ గో ఫర్ ది అపాన్. ఇలా మధ్యలో అప్పుడప్పుడు డౌట్లు వస్తూనే ఉంటాయి. సో అపాన్ అంటే ఏంటి అర్థము అంటే, ఆన్ అంటే మీద, అపాన్ అంటే పైకి అన్నాం. పైకి మీద ఏంటంటే పూర్తి పైన పడితే అపాన్ అంటాం. ఇందాక డిపెండ్ అపాన్ అన్నాం కదా, పూర్తిగా ఆధారపడితే దాన్ని డిపెండ్ అపాన్ అంటాం. దీని ఉదాహరణలు మనం చూసుకుందాం. దెన్ ద వన్ ఈస్ హీరోయిన్ ఫెల్ అపాన్ ద హీరో. పూర్తిగా పడి ఉంటుంది హీరో మీద కాబట్టి ఇప్పుడు హీరో ఇదైతే ఆమె ఇలా పూర్తిగా పడుతుంది కాబట్టి అది అపాన్ ద హీరో అంటుంటాం. అలాగే టైగర్ జంప్డ్ అపాన్ ద డియర్. టైగర్ కూడా అంతే, డైరెక్ట్గా వచ్చి డీర్ యొక్క గొంతుకు మీద పడుతుంది కాబట్టి అపాన్ ద డియర్ అంటారు, పూర్తిగా పడుతుందన్నమాట. సో దెన్ ఈస్ హిస్ సన్ డిపెండ్స్ అపాన్ హిమ్. సో ఇందాక డిస్కస్ చేసినట్లు అపాన్ మీన్స్ హోల్ అని అర్థం, చాలా పూర్తిగా. చాలామంది డిపెండ్స్ ఆన్ మీ అంటారు, డిపెండ్స్ ఆన్ హిమ్ అని. అది ఆధారపడి ఉండట, పూర్తిగా ఆధారపడితే అపాన్ అని అనవలసి ఉంటుంది. అండ్ ఇది చూడ్డానికి ఎక్కడైనా ఎగ్జామ్స్లో కూడా అడుగుతుంటారు, ఈవెన్ ఇన్ ఆర్ మెయిల్స్ లెటర్స్లో రాస్తూ ఉంటాం. సో ద పర్సన్ కెన్ ఈజీలీ గ్రేడ్స్ అవర్ పర్సనాలిటీస్ వైల్ లుకింగ్ అట్ అవర్ ఇంగ్లీష్.
రైట్ ప్లేస్. ద నెంబర్ 4 ఈస్ స్టోన్ ఫెల్ ఆన్ ది హెడ్. నెత్తి మీద సో రాయి పడిందంటే మామూలుగా పడితే అంటే కొంచెం ఏదో తగిలితే అని అంటాం. పూర్తిగా పడింది అనుకోండి తల మొత్తము అపాన్ ద హెడ్ అంటారు. సో అది అయిపోయిందిగా. ఇప్పుడు అప్ అయిపోయింది, అబవ్ అయిపోయింది, ఆన్ అయిపోయింది, ఓవర్ అయిపోయింది. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యూజింగ్. నెక్స్ట్ ఈస్ బిలో, వరుసలో క్రింద. వరుసలో క్రింద ఇందాక అబోవ్ అన్నాంగా. సో అబోవ్ అండ్ బిలో వరుసలో క్రింద. ఇట్స్ జస్ట్ అన్ ఆపోజిట్ ఆఫ్ అబవ్. మరి అబవ్ అంటే పైకి అని చెప్పాం ఇందాక, వరుసలో పైకి. ఏమైనా ఇట్లా వరుస ఉంటుంది కదా అలా పైకి అన్నాం. వాటర్ ఈస్ బిలో. ఇప్పుడు తక్కువ ఉంటే కింద, వాటర్ ఈస్ బిలో. ఇట్లా వరుసలో కింద ఉన్నాయి. అలాగే మై నేమ్ ఈస్ బిలో ద లిస్ట్. లిస్టు ఇలా ఉంటే కింద ఉంది నాది అని చెప్పడానికి మై నేమ్ ఈస్ బిలో ద లిస్ట్, అండర్ ద లిస్ట్ అట్లా కాదు. సో లిస్ట్ ఇట్లా వరుసలో ఉంటే బిలో అనాలి. సో మనం బిలో 50% అంటున్నాం కదా అలా. అండ్ దెన్ ఈజ్ నోజ్ ఈజ్ బిలో ది మౌత్. ఇందాక అన్నట్లు. సో నోజ్ ఈజ్ బిలో ది మౌత్. ఇక్కడ మౌత్ ఈజ్ బిలో నోస్ అనాలి. జస్ట్ ఇక్కడ తిప్పించుంది. సో మౌత్ ఇది, నోస్. సో మౌత్ ఈస్ బిలో నోస్. ఇక్కడ ఉన్నాం పైన జస్ట్ ఇక్కడ రాసాం ఇది. సో మౌత్ ఈస్ బిలో ద నోస్. దెన్ ఈస్ బిలో ద ఏజ్. బిలో ద ఏజ్ మీన్స్ 9, 10, 11, 12 ఇట్లా వరుసలు ఉంటాయి కదా, కాబట్టి బిలో ద ఏజ్. రైట్. డయాగ్రామ్ ఈస్ షోన్ బిలో. కింద డయాగ్రామ్ చూపించబడింది. ఆల్ దీస్ ఆర్ ఆపోజిట్ అబవ్. దెన్ బిలో ద ర్యాంక్. ర్యాంక్ బిలోగా ర్యాంక్ ఉంది. ఈసే ఎస్ఐకి ఇంకా బిలోగా ర్యాంక్ అంటాం. దట్ ఈస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఇవి. సో ఈ విధంగా అనమాట బిలో మీన్స్. సో అండర్ అంటే కింద, ఓవర్కి ఆపోజిట్ అనమాట. ఓవర్ అంటే ఇందాక చెప్పాంగా. సో ఇది బెంచ్ అయితే ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది. సో మనము ఇక్కడ కూర్చుంటే ఫ్యాన్ ఇక్కడ ఉంటుందని చెప్పాం. దిస్ ఈజ్ కాల్డ్ ఓవర్. సో ఆ విధంగానే తగలకుండా ఉంటే మనకి అండర్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద చైర్ అండ్ దెన్ ఇక్కడ ఉంటుంది అండర్. యూజువలీ ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్ అంటుంటాం ఇక్కడ. సో ఇది అండర్. ద స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ అండర్ ద ట్రీ. చాలామంది దీన్ని ఇన్ ద ట్రీనో లేకపోతే ఏదన్నా అంటుంటాం. అండర్ ద ట్రీ. ద స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ అండర్ ద ట్రీ. చెట్టు కింద కూర్చున్నారు. ఇది చెట్టు అయితే ఇక్కడ కూర్చోంటారు. చాలా ఎగ్జామ్స్లో ద స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ డాష్ ద షేడ్ ఆఫ్ ద ట్రీస్ అని ఇస్తుంటారు. అండర్ ద షేడ్ కాదు, ఇన్ ద షేడ్. అది షేడ్లో అండర్ ద ట్రీ అని రాయవలసి ఉంటాయి. దెన్ ఈస్ ద సిచ్యువేషన్ ఈస్ అండర్ కంట్రోల్. కంట్రోల్ కిందే ఉంది కాబట్టి కంట్రోల్ అంటాం. ఇందాక ఓవర్ వెయిట్ అన్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు అండర్ వెయిట్ అంటారు. రైట్ ప్లేస్. సో అండర్ వెయిట్. సో అలాగే మనకి ఓవర్ వెయిట్కి ఇది ఆపోజిట్ అనమాట. దెన్ డౌన్ మీన్స్ కింద, అప్కి ఆపోజిట్ ఇది. డౌన్ మీన్స్ కింద. అన్నిటికీ వాడైపోతులు అలా కరెక్ట్గా వాడుకోవచ్చు. అప్ స్టేర్స్కి ఇప్పుడు మనం డౌన్ స్టేర్స్ అంటాం. సో అది మరి ఎక్కండి అంటున్నారు అనుకో బస్సులోనికి, గెట్ ఇంటూ అంటారు. బస్సులోకి ఎక్కేకైతే దిగండి అంటే గెట్ డౌన్ అంటారు. గెట్ అప్ అంటే పైకి లేండి అంటాం. కూర్చోంటే లేస్తేనో లేకపోతే మధ్యాహ్నం పడుకొని లేస్తే మామూలుగా గెట్ అప్ అంటారు. మరి తెల్లవారుజామున లేస్తే వేకప్ అంటారు. అది కామన్గా ఉండేది. సో గెట్ డౌన్, గెట్ అప్ అంటే పైకి లేని, గెట్ డౌన్ అంటే దిగండి అని అర్థం. సో ఈ విధంగా కూడా డౌన్ని వాడుతూ ఉంటారు. అండ్ దెన్ ఈస్ స్టాండ్ అప్ అండ్ సిట్ డౌన్. మనం చూసే ఉంటాం. అప్ అంటే పైకి లేస్తాం, డౌన్ అంటే కిందికి అంతే. ఆ విధంగానే మనకి కింద పేమెంట్ అంటుంటారు చూడండి. డౌన్ పేమెంట్, ఏదైనా ఇన్స్టాల్మెంట్స్కి డౌన్ పేమెంట్ అని అంటుంటారు. పేమెంట్ అనేది ఇదైతే కింద ఉంటుంది కాబట్టి డౌన్ పేమెంట్. రైట్ ప్లేస్. ఈ వెంట్ డౌన్ ద రోడ్. ఇందాక మనం చెప్పాము అప్ అండ్ డౌన్ అని. సో అప్ అంటే ముందుకు, డౌన్ అంటే కిందకి. సో ఈ వెంట్ డౌన్ ద రోడ్, కిందికి డౌన్కి పోయినా 2 and 4. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇట్. ఆ విధంగానే బినీత్ అంటుంటారు. ఇది చాలా
మందికి ఎక్కువ వాడము. బట్ ఇది ఇట్స్ వెరీ నైస్ టు సే. పైన కింద కాకుండా మధ్యలో ఉంటాయి. సో ఈ సముద్రాల్లో ఐ మీన్ నీళ్ళల్లో చేపలు ఈదుతుంటాయి. కింద ఉన్నాయంటే భూమిలో ఉండవు, పైన ఉన్నాయంటే వాటర్ పైన ఉండవు. కాబట్టి మనం ఇటువంటి వాటిని మనం బినీత్ అంటాం. ద ఫిష్ స్విమ్ బినీత్ ద వేవ్స్. సో ఫిష్ అలల కింద ఈదుతూ ఉంటుంది. ఆ విధంగానే హి హిడ్ బినీత్ ద గ్రాస్ అని అంటుంటాం. హి హిడ్ బినీత్ ద గ్రాస్, అతను గ్రాస్లో గడ్డిలో దాక్కున్నాడు అంటాం. మరి గడ్డి కింద దాక్కుండా చనిపోతారు, గడ్డి పైన అయితే కనబడతారు. కాబట్టి గడ్డిలో ఉంటారు, కాబట్టి వి కాల్ బినీత్. బట్ వేరీస్ అండర్నీత్ అంటే ఎక్కువగా వాడడం. అండర్నీత్ అంటే కింద అని. మనం అండర్కి ఎక్కువగా అండర్కే వాడతాం. అండర్నీత్కి అటు పైన కాకుండా ఇటు కింద కాకుండా ఉండదు కనుక వీలైనంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చైర్ అయితే, ఇది బెంచ్ అయితే అతను ఎప్పుడు డబ్బులు బెంచ్ కింద తీసుకుంటాడు అనే దానికి వీలైనంత వరకు మనకు హీ ఆల్వేస్ టేక్స్ మనీ, బ్రైబ్ అంటుంటాం. హీ ఆల్వేస్ టేక్స్ మనీ అండర్నీత్ ద టేబుల్ అని. అండర్ ద టేబుల్ అంటూ ఉంటుంది, అండర్నీత్ అని కూడా అనవచ్చు. సో దీస్ ఆర్ ది టాపిక్స్ ప్లీజ్. అండ్ we go for the prepositions. What I request you all is that there is none of preparing for the bombastic material for an exam or for writing anything else, but you must be very careful while using a very no simple things. In most of the examinations such type of questions are asked. చాలా చోట్ల ద ఫిష్ డాష్ ద వేవ్స్ అని ఇవ్వడం జరిగింది. ద ఫిష్ స్విమ్ డాష్ ద వేవ్స్, అండరు అది ఇచ్చింటారు. బట్ బినీత్ యూజువలీ నెవర్ come across such type of questions. And anyhow this is a very small topic and we'll come with the other topic. Prepositions లో ఏమైనా తప్పు ఉండేటి కూడా కొంతమంది అడిగారు. We'll discuss with us later on in the other video. Thank you very much. So those who have not subscribed, you please subscribe. Thank you very much for watching this video. Thanks for watching this video, please.